జాయింట్ పెయిన్స్ అంటే ఆర్థరైటిస్ చిన్న కీళ్ళల్లో అరిచేతులలో చిన్న జాయింట్లలో వచ్చేదాన్ని ఆర్థరైటిస్. లాంగ్ బోన్స్ నీ జాయింట్ హిప్ జాయింట్లలో వచ్చే నొప్పులను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. కీళ్ళని ఒక్కి అవి ముదురుకోరావు తెరవరాదు, పని చేయలేరు. చిన్న పిల్లల లోపల కూడా వస్తుంది. రెండు బొక్కల మధ్యలో రాపిడి అయిపోయినప్పుడు నొప్పులు బాగా వస్తాయి. హోమియోపతి నాలుక మీద వడంగానే డైరెక్ట్ సమస్య ఎక్కడుందో అక్కడికే పోతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ మనతో ఉన్నారు ప్రముఖ హోమియోపతిక్ డాక్టర్ దండెపు బసవానందం గారు. జాయింట్ పెయిన్స్ కి కంప్లీట్ గా క్యూర్ చేస్తామని అంటున్నారు డాక్టర్ దండెపు బసవానందం గారు. అది ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఒకప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళకి 40 దాటిన వాళ్ళకి వచ్చేది, కానీ ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే జాయింట్ పెయిన్స్ మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఎలాంటి జాయింట్ పెయిన్స్కి మీరు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది? అసలు ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎందుకు వస్తున్నాయంటారు? మామూలుగా ఇది జాయింట్ పెయిన్స్ అంటే ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అని ఉంటుంది. ఆర్థరైటిస్ అంటే చిన్న కీళ్ళల్లో అరిచేతులలో చిన్న జాయింట్లలో వచ్చేదాన్ని ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. లాంగ్ బోన్స్ నీ జాయింట్ హిప్ జాయింట్లలో వచ్చే నొప్పులను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. కొంతమందికి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తాయి, కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. కొంతమందికి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది. అంటే ఆ జాయింట్లలో అంతా కూడా ఇన్ఫ్లమేషన్, అంటే జాయింట్ పొక్కడం, కీళ్ళని ఒక్కి అవి ముదురుకోరావు తెరవరాదు, పని చేయలేరు. ఏజ్ సంబంధం లేదు. యవ్వనంలో చిన్న పిల్లల లోపల కూడా వస్తుంది. యుక్త వయసులో ఉన్నటువంటి ఆర్థరైటిస్ అంటారు కదా, రుమటైడ్ ఆర్థరైటిస్ చిన్నల్లో కూడా వస్తుంది, పెద్దల్లో కూడా వస్తుంది ఆస్టియో ఆర్థరైటిస్. దానికి ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ అంటే తీసుకునే ఫుడ్ లోపాల వల్ల కూడా వస్తుంది. ఇన్ఫెక్టివ్ అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఈ బ్యాక్టీరియా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి బ్లడ్ లో ఎంటర్ అయ్యి అది జాయింట్లలోకి వెళ్ళిపోతుంది. ఈ సోరియాసిస్ వల్ల కూడా వస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు దాన్ని. గుజ్జు కరిగేది ఏమంటారు? అదే సోరియాటిక్ ఆర్థరైటిస్, గుజ్జు కరిగింది అంటారు. లాంగ్ బోన్స్లలో మన కీలుకు మధ్యలో చిన్నటి మృదుల ఒక గుజ్జు ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది దాని లోపల. అయితే ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఏం చేస్తుంది అంటే బ్యాక్టీరియా ఆ గుజ్జు అంతా తినేస్తుంది. తిన్నప్పుడు గుజ్జు పతల సన్నగా అయిపోతుంది. రెండు బొక్కల మధ్యలో రాపిడి అయిపోయినప్పుడు నొప్పులు బాగా వస్తాయి. దానికి ఇన్ఫెక్షన్ పోయి మళ్ళీ అది హెల్దీగా అయిపోతే ఆ గుజ్జు మళ్ళీ ఫామ్ అవుతుంది. మన బాడీలో ఆటో డెవలప్మెంట్ కెపాసిటీ మన బాడీకి ఉన్నది. దాని ఇన్ఫెక్షన్ తినడం వల్ల అది పోయింది. అట్లాగే రుమటైడ్ ఆర్థరైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల గతంలో చికెన్ గున్యా అని వచ్చింది ప్రజలకు 15-20 ఏళ్ళ కింద. ప్రతి ఒక్కరికి ఆ గాడుపు సోకడం వల్ల చికెన్ గున్యా అని కీళ్ళు లాంగ్ బోన్స్ అన్ని కూడా నొప్పులు నడవలేక చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ లాంటి కేసెస్ అప్పుడు ప్రతి ఇంట్లో కూడా చికెన్ గున్యా. అప్పటి బాధితులకు ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా అది సప్రెస్ అయింది. ఇప్పటికీ ఇంకా వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. చికెన్ గున్యా వాళ్ళు చెప్తారు మా దగ్గరికి వచ్చి, చికెన్ గున్యా వచ్చినుండే సార్ మాకు, అప్పుడు నడవలేకుండా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో అలోపతి మందులు వాడి ఆ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ వాడి తొక్కేసుకోదని వ్యాధికి అప్రపూర్తికి పెయిన్ కిల్లర్ ఇచ్చారు, రిలీఫ్ వచ్చింది. కానీ దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం పోలే, అది మళ్ళీ కొన్నేళ్ల వరకు కూడా బాధలు పెడుతూనే ఉంది. అలాంటి బాధితులు మా దగ్గరికి వస్తే సింగిల్ డోస్ పడంగానే 24 hours లో మార్పు, 1 month లో నొప్పులు తగ్గినాయి సార్ అని చెప్పి వచ్చిన ఉన్నారు చాలా మంది. అది నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన డాక్టర్ బసవానందం అని. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మన లైవ్ వీడియోలన్నీ కనిపిస్తాయి. ఎంతో మందికి 1000 మంది తక్కువ చేసిన. అంత తొందరగా హోమియో మెడిసిన్ ఎట్లా పెయిన్స్ కిల్ చేస్తుంది అంటే ఎట్లా ఈ హోమియో మెడిసిన్ పనిచేస్తుంది? ఇప్పుడు మన బాడీలో ఈ బాడీ కనిపిస్తుంది, ఎట్లా పని చేస్తుంది డౌట్ అందరికి వస్తుంది. అదే వస్తుంది, అరే ఇంత చిన్న గోళీ అంత పని చేస్తుందా అని చెప్పి. మన బాడీ ఉంది, ఫిజికల్ బాడీ. మన ఫిజికల్ బాడీని నడిపించేది ఒక సూక్ష్మ శరీరం ఉన్నదంటే నమ్ముతావా? ఉన్నదా లేదా? అవును. దాన్నే ప్రాణం అంటాం, దాన్నే సూక్ష్మ శరీరం. ఇది కనిపిస్తుంది, అది కనిపించదు. మరి ఎక్కడ ఉంది అంటే ఎక్కడ ఉంది, అక్కడ ఉంది లేదో కణం వ్యాపించున్నది. ఎక్కడ సూక్ష్మ శరీరం ఉండదో అది డెడ్. కాబట్టి అది కరెంటు లాగా మన బాడీ అంతటా వ్యాపించున్నది. ఎప్పుడైతే ఆ యొక్క సూక్ష్మ శరీరం యొక్క
ఇమ్యూనిటీ అంటే దాన్ని ఇమ్యూనిటీ పవర్ అంటారు, దాన్ని వైటల్ ఫోర్స్ అని చెప్పి ఆనిమన్ గారు, డాక్టర్ శామ్యూల్ ఆనిమన్ గారు దాన్ని ఏం చెప్పిన, బాడీ డివైడ్స్ ఇంటూ 3 పార్ట్స్. శరీరాన్ని 3 భాగాలుగా విభజించిండు. బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. ఈ రెండింటిని అందులో చొచ్చుకొని కనిపించకుండా ఇన్విజిబుల్గా లోపల మనకు ప్రతి ఒక్క ఆర్గాన్లో ప్రతి ఒక్క కణంలో వ్యాపించున్నది. ఎక్కడ వైటల్ ఫోర్స్ వీక్ అవుతుందో అక్కడ వ్యాధులు వస్తాయి. వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్ ఉన్నంత వరకు మన బాడీకి ఎలాంటి జబ్బులు రావు. ఎందుకు? మన వోల్టేజ్ బాగుంది, సెల్ ఫోన్కు ఛార్జింగ్ బ్యాటరీ బాగుంది అంటే కాల్స్ మంచిగా పోతాయి. బ్యాటరీ డౌన్ అయినప్పుడు కాలు పోతుందా? పోదు. సరే వాయిస్ వినిపిస్తలేదు సార్ అంటే నా బ్యాటరీలో ఉంది అంటారు. అట్లా మన బాడీలో కూడా ఈ వైటల్ ఫోర్స్ అనేది ఒక కరెంటు లాగా మన బాడీకి వ్యాపించున్నది. అది ఉన్నంత వరకు మనం మంచిగా ఉంటాం. ఎగ్జాంపుల్, హెచ్ఐవి అంటే ఏంది? వైరస్ ఇన్ఫెక్షన్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇది ఎంత? అది వైరస్ చాలా మైక్రో లెవెల్. ఒక కేసు నా దగ్గరికి వచ్చారు అనమాట. హస్బెండ్, ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పడితే వాళ్ళు ఇవాళ పెట్టుంటుంది హాస్పిటల్ అన్ని టెస్టులు చేపిస్తారు. అందులో హెచ్ఐవి కూడా చేయించింది. హెచ్ఐవి చేయించిన ఆయనకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. అరే నాకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందా అని భయపడి ఇంటికి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళ భార్య దొరికిపెట్టేసి చేయించింది. ఎందుకు? వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదా, మరి ఆమె కూడా ఎఫెక్ట్ అయిందా అని చెప్తే భార్యకు రాలేదు, నెగిటివ్ ఉన్నది. మరి ఈయనకు పాజిటివ్ ఉంది. ఇన్ని రోజులు వాళ్ళు సెక్సువల్గా కలిసే ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఆమెకి వెళ్ళిపోవాలి కదా, వైరస్ వెళ్ళలేదు. ఎందుకు వాళ్ళ పాజిటివ్ రాలేదంటే ఆమె లోపల ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ ఛార్జింగ్ ఫుల్ ఉన్నది, ఇమ్మీడియట్ వైరస్ ఇంటర్ కాదు. అంటే దాన్ని ఇమ్యూనిటీ పవర్ అంటారు. ఇమ్యూనిటీ సిస్టమ్ అని మన భాషలో వాడుకలు అంటాం. ఆనిమన్ గారు ఏం చెప్పిండు? వైటల్ ఫోర్స్ యాక్టివ్గా ఉన్నంత వరకు మనకు వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లోపలికి ఇంటర్ కాగానే కిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎవరికైతే లో వైటల్ ఫోర్స్ ఉంటుందో వాళ్ళకు ఈ వైరస్ సోకుతుంది, పాకుతుంది బాడీ అంతా. పాకి అవి ఎక్కడెక్కడ సెటిల్ కావాలో అక్కడ అయ్యి వ్యాధిని తయారు చేస్తుంది. అందుకే ఇంత చిన్న మైక్రో పవర్ మందు ఎట్లుంటుందంటే, హోమియోపతిలో మాస్ మందులకి వెళ్ళి ఫిల్టర్ చేసుకుంటూ మైక్రో లెవెల్లో డైల్యూషన్ తయారు చేస్తారు హోమియోపతిని. దాన్నే డ్రగ్ డైనమైజేషన్ అంటారు. పాలు చూసినావు కదా ఎప్పుడైనా? పాలల్లో వెన్న నెయ్యి కనిపిస్తుందా? కనిపిస్తుంది లేదంటావా? లేదంటే వీలు లేదు, ఉన్నది అని మనం నమ్ముతాం. ఈ మందులను కూడా, ఔషధాలను కూడా ఆయన మాస్ మందులు తీసుకోవడం వల్ల, ఎక్కువ మోతాదు టాబ్లెట్స్ దోషుడు మింగడం వల్ల అవి పోయి స్టమక్లో కరిగి స్టమక్ను మొత్తం పొక్కినట్టు చేస్తున్నాయి. స్టమక్ నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోయి బ్లడ్ అంతా ఫ్లో అవుతుంది. ఆ కెమికల్స్ అన్నీ మన యొక్క బాడీలో అన్ని అవయవాలకు పాకుతుంది ఆ మందులు. మనకు అవసరం ఉంది ఎక్కడ? లివర్కు ఒక్కదానికే పోదు, బ్రెయిన్కి పోతుంది, కళ్ళకు పోతుంది, గుండెకు పోతుంది, కిడ్నీస్ కూడా పోతుంది. మరి అంతటా ఫ్లో అయినప్పుడు దానికి అవసరం లేని దగ్గర ఆ కెమికల్ దాన్ని బ్యాడ్ ఎఫెక్ట్ చేస్తాయి కదా. అందుకే దాన్ని సైడ్ ఎఫెక్ట్ అంటారు అలోపతి వైద్యంలో. ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతాయి. అట్లా హోమియోపతిలో అట్లా కావద్దు. మనకు కావాల్సింది ఎక్కడికి పోవాలో మందు ఆడికే పోవాలి. అట్లా పోవాలంటే మైక్రో లెవెల్లో ఉండాలి, సూక్ష్మంగా బ్లడ్లో తిరగవద్దు, అది డైరెక్ట్ నర్వస్ సిస్టమ్. అందుకోసమే టంగుకు కొన్ని లక్షల మిలియన్స్ ఆఫ్ నర్వ్ ఎండింగ్స్ సప్లై ఉంది, నరాల సప్లై. టేస్ట్ బర్డ్స్ అంటే ఏంటి? నర్వ్ ఎండింగ్స్. నాలుక, మనం ఇప్పుడు వంట చేసేటప్పుడు ఏం చేస్తాం? ఒక చుక్క నాలుక తీసుకొని చూస్తాం, ఉప్పా కారమా, మంచిగా ఉందా, టేస్ట్ బాగుందా లేదా. మరి ఎంతసేపటికి చెప్తుంది బ్రెయిన్? ఇమ్మీడియట్గా చెప్తుందా, లేట్ టైం తీసుకుంటుందా? ఇమ్మీడియట్ సెకండ్స్ ఘనంగా చెప్తుంది. అంటే నాలుకకు బ్రెయిన్కు పోయేంత కెపాసిటీ, అది ట్రాన్స్ఫర్ చేసేంత కెపాసిటీ నాలుకకు ఉన్నది. మరి ఆయన కనిపెట్టి అది కాదు హోమియోపతి వైద్యము, నాలుక మీద వేస్తే డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోవాలి. ఆ పిల్స్ నాలుక మీద చప్పరియంగానే ఎక్కడ డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్లో అన్నీ తెలుసు ఇన్ఫర్మేషన్, ఎక్కడ సమస్య ఉందని, అది ఆ ట్రాక్ మీద పంపిస్తుంది. ఓన్లీ లివర్కే పోతుంది అది. నువ్వు బ్లడ్ తీసి బ్లడ్ టెస్ట్ చేస్తే నీకు కనిపించేది హోమియోపతి మందు ఏం వాడుతున్నాం అనేది. అదే అలోపతి మందులు ఒక ఇంత బ్లడ్ తీసి టెస్ట్ చేస్తే ఏ మందు మింగుతున్నాం అనేది చెప్పొచ్చు.
ఏం యాంటీబయాటిక్ వాడినావు, ఏం పెయిన్ కిల్లర్ వాడినావు అది చెప్పొచ్చు, అందులో అనిపిస్తుంది. కానీ హోమియోపతి మందు బ్లడ్లో కనిపించదు, నర్వస్ సిస్టంలో వెళ్ళిపోతుంది. చూడండి ఇంత గ్రేట్. మన భూమి మీద ట్రాన్స్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి? భూమి మీద పోయే ట్రైన్, బస్సు ఉంది, ఆకాశంలో పోయే ఫ్లైట్ ఉంది, ఉన్నదా? ఈడ ఎక్కగానే తక్కువ తీసుకపోయి విశాఖపట్నం తీస్తుంది గంట సేపట్ల. మరి బస్సు అయితే, ట్రైన్ అయితే అన్ని మూలలు తిరుగుకుంటూ పోతుంది భూమి మీద, అన్ని తిరగక మనకి వెళ్ళిపోతాం. హోమియోపతి కూడా ఫ్లైట్ లాగా నాలుక మీద వడంగానే డైరెక్ట్ సమస్య ఎక్కడ ఉందో అక్కడికే పోతుంది. సూపర్, బాగా చెప్పారు. మన ఇవన్నీ ప్రజలకు తెలియకనే ఇవన్నీ బాధలు నష్టాలు పోతున్నారు. రైట్. ప్రజలకు అర్థమయ్యే రూట్లో చెప్తేనే రైట్ తెలుస్తుంది, చైతన్యం వస్తుంది. హోమియోపతి అంటే ఏందనేది ఎన్ని త్యాగాలు చేసి ఎంత కష్టపడి ఈ వైద్యం కనిపెట్టిండు తెలుసా? ఆయన జీవిత చరిత్ర కళ్ళకి నీళ్ళు వస్తాయి. మరి ఆయన కూడా జీవితం అంతా త్యాగము, ల్యాబ్లలోనే వండుకుంటూ టెస్టులు చేసుకుంటూ ప్రయోగాలు చేసుకుంటూ ఆకలి లేదు, దూపిక లేదు అనేది ఉండేపటికే ఈ సిస్టమ్ ఇప్పుడు ఇంత ప్రజలకు తెలిసింది. ఎవరి కోసం చేసినట్టు? ప్రజల కోసం. ఆ ఒక్క దేశానికి కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కాదు, మొత్తం వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు శాంతిగా ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యం పొందాలనే ఆలోచనతో మంచిది కనిపెట్టి ఇది వైద్యం ఇచ్చిండు. ఈ వైద్యాన్ని సరిగ్గా పద్ధతిలో వాడి సరైన డాక్టర్ దగ్గర వాడితే వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యాలు పొందుతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లివర్కి ఇంత మంచి ట్రీట్మెంట్ ఉందని తెలియజేశారు. మీకు కూడా లివర్కి సంబంధించి మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీకు కానీ లివర్కి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ దండెపు బసవానందం గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.